ఇప్పటి రాజకీయ పరిణామాలను చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడైతే సినిమా వరకు ఈ ప్రచారం వృద్ధి చెందింది. మరింత ఆశ్చర్యకంగా ఏమిటంటే ఈ అంతా కేటీఆర్ ఎదుటే జరిగింది. ఓ పబ్లిక్ ఈవెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హరిహర వీరమల్లును లక్ష్యంగా చేస్తూ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఇది కేటీఆర్ ఎదురుగానే జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ ధరలు పెంచబోమన్నారు. కానీ హరిహర వీరమల్లు సినిమాకి మాత్రం ఎందుకు పెంచారు? ఇది ఏ ఇతర సినిమాకి భిన్నంగా ఏముంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మోదీ వీళ్ళందరూ కలిసి ఉన్నారనే కారణంతోనే ఇలా చేశారు అన్నారు శ్రీనివాస్. అలాగే రేవంత్ రెడ్డి లక్ష్యం ఒకటే, తెలంగాణలో మళ్లీ టీడీపీ జెండాను ఎగురవేయడమేనని అన్నారు. ఈ మాటలు చెబుతుండగా కేటీఆర్ నవ్వుతూ వాటిని అంగీకరించినట్లు కనిపించారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక సినిమా టికెట్ ధర పెంపును టీడీపీ రాకతో జత చేసి రాజకీయంగా మలచడం ఎంత వింతగా ఉందో ఊహించుకోవచ్చు. కానీ ఇదే మార్గాన్ని బీఆర్ఎస్ ఎంచుకుంది. ఇంకోవైపు సినిమా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఏవైనా చారిత్రక ప్రాధాన్యత కలిగిన సినిమాలకు టికెట్ ధరలు పెంచే అవకాశం పరిశీలిస్తామని చెప్పారు. ఇది హరిహర వీరమల్లుకి వర్తించేది. ఎందుకంటే ఈ సినిమా ముస్లిం పాలకుల తమన పాలనకు వ్యతిరేకంగా జరిగిన హిందూ తిరుగుబాటు ఆధారంగా తెరకెక్కింది. అందువల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థిరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.